ఉండాల్సిన ప్రేమ అనేది కన్నప్ప మేనియానే కనబడుతుంది. అసలు ఈరోజు కన్నప్ప రిలీజా లేకపోతే మంచు విష్ణు ట్రోలింగ్ నుంచి విడుదలయ్యాడో అర్థం కావట్లేదు. అంతలా ది బెస్ట్ అవుట్పుట్ ఇచ్చాడు కెరీర్లోనే. మంచు విష్ణు గారి టోటల్ 20 years కెరీర్లోనే ఇది ది బెస్ట్ అవుట్పుట్, బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. లాస్ట్ 20 minutes తన యాక్టింగ్ చూస్తే ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. మన సినిమా వచ్చేసి ఒక నాస్తికుడిగా ఉండే ఒక హీరో చివరికి శివుడు భక్త కన్నప్పగా ఎలా మారాడు అనేది సినిమా మొత్తం చూపించారు. మంచి సోషల్ మెసేజ్ కూడా సినిమాలో చూపించడం జరిగింది. అంటే సోషల్ మెసేజ్ ఏంటంటే మనం ఇప్పుడు దేవుణ్ణి ఎవరైనా పూజించవచ్చు, దీనికి అంటరానితనం ఉండదు, దేవుడికి భక్తుడికి మధ్య ఏ మీడియేటర్ ఉండకూడదు, అంటరానితనం ఉండకూడదు అని మంచి సోషల్ మెసేజ్ ఇచ్చాడు. ఇంకోటి ఏంటంటే దేవుడికి భక్తుడికి మధ్య మూఢనమ్మకాలు కూడా ఉండకూడదు అని చెప్పి మంచు విష్ణు ఒక భక్తుడుగానే కాకుండా ఒక వారియర్గా కూడా, ఒక యోధుడుగా కూడా చాలా బాగా పోరాడాడు. చాలా మంచి సినిమా అనిపిస్తుంది ఇది మాత్రం. కాకపోతే ఫస్ట్ హాఫ్లో చాలా వరకు మైనస్ ఉంది. అన్వాంటెడ్ సీన్స్ చాలా వరకు తీసేసి ల్యాగ్ అనేది ఫస్ట్ హాఫ్ అంతా ల్యాగ్ అనిపించింది. ఒక మాటలో చెప్పాలంటే చాలా వరకు సీన్ తీసేస్తే సినిమా మరో లెవెల్లో ఉండేది అనిపించింది. సెకండ్ హాఫ్లో లాస్ట్ 1 hour మాత్రం సినిమాకి హైలైట్. ఆ 1 hour సినిమా కాపాడుతుంది అనిపిస్తుంది. కన్నప్ప నిజంగా అన్న కన్నప్ప సినిమా చూసి వస్తున్నాను. కన్నప్ప నిజంగా ప్రభాస్ వచ్చిన కానించే బాగుంది. ప్రభాస్ వచ్చిన కానించి నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళాడు. ప్రభాస్ 20 నిమిషాలు ఉంటాడు. 20 నిమిషాల తర్వాత నుంచి కూడా మంచి యాక్టింగ్ కానీ తీసే విధానం కానీ అంతా కూడా చాలా బాగుంది. లాస్ట్ 20 minutes కూడా సినిమా కూడా అయిందన్న. ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేసి ఎలా తీస్తారని ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళినా సినిమాలో అదే ఉంటుందో. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం ఓకే ఏదో వెళ్ళిపోతుందంటే, కానీ సినిమాకి మొత్తం సపోర్ట్ చేసింది మాత్రం బీజిఎం. మొత్తం సినిమాని లేపింది మాత్రం ఓన్లీ బీజిఎం అన్న. మంచి యాక్టింగ్ కాదు, ఆ లొకేషన్స్ కాదు, మొత్తం ఆ న్యూజిలాండ్లో సినిమా అంతా ఒకే చోట తీసిన వల్ల నిజంగా చెప్తున్నాను, వచ్చిన లొకేషన్ మళ్ళీ రావడం, ఆ సీన్ మళ్ళీ అదే జరగడం అనేది కొంచెం ఎంతవరకు ఎక్కుతుందో తెలియదు. కానీ ఒక కన్నప్పగా చూసుకోవాలంటే ఒక ప్రభాస్ గారి కోసం ఆ లాస్ట్ 2 నిమిషాల కోసం ఒకసారి అయితే హ్యాపీగా వెళ్ళి చూస్తారన్న. బట్ కేవలం ఎన్ని కలెక్షన్లు వచ్చినా అది కేవలం ప్రభాస్ని చూసే, అది ప్రభాస్ కోసమే వస్తాయి. 500 కోట్ల నుంచి 200 కోట్లు వచ్చినా కేవలం ప్రభాస్ కోసమే. ఎందుకంటే ఇంత బడ్జెట్ వచ్చినప్పుడు ఆ యాక్టింగ్ స్కిల్స్ కానీ లేదంటే ఆ తీసుకున్న స్క్రీన్ ప్లే కానీ కొంచెం యాక్టివ్గా ఉండాలి, బాగా వర్క్ చేయాలి. మనకి డబ్బు ఉంది కదా, ఏదో పళ్ళు కూడా ఉంది కదా, క్యామోస్ ఇస్తున్నారు కానీ ఎలా పడితే తీసుకుంటే అది సినిమా అవ్వదు. ఫస్ట్ హాఫ్ నిజంగా మాకు బోరింగ్గానే అనిపించింది. ఒక్క బీజిఎం మాత్రం కొట్టాడు సినిమాకి. 100 కోట్లు ఒక్క బీజిఎంకి ఇచ్చచ్చు, అంత బాగా కొట్టాడు. సాంగ్స్ బాగుంది, బీజిఎం బాగుంది. బట్ సినిమా పరంగా లాస్ట్ 40 minutes అంటే ప్రభాస్ వచ్చిన వెళ్ళిన కానించి ఆ లాస్ట్ 20 నిమిషాలు మాత్రం బాగుందన్న. ఆ యాక్టింగ్ స్కిల్స్ కూడా బాగున్నాయి. ఆ కళ్ళు ఇచ్చే సీన్ అయితే మాత్రం నిజంగా అందరినీ కూడా కట్టడి చేసింది. సో ఓవరాల్గా కన్నప్ప మూవీ భక్తి పరంగా యాక్టింగ్ పరంగా ఏం మాత్రం ఇంప్రూవ్మెంట్ అవ్వాలి. మంచు విష్ణు ఏదో నార్మల్ సినిమాలాగే చేస్తాడు, బట్ ఇంకా స్కిల్ చేసి ఇంకా బాగుండు. సినిమా మొత్తం బ్యాక్గ్రౌండ్ ప్రభాస్ గారే కాపాడారు. మోహన్ లాల్ గారు వచ్చినప్పుడు ఆ సీను కూడా బాగుంటుంది. ఇంటర్వెల్ ముందు వస్తే ఇంటర్వెల్ సీను క్లైమాక్స్ 40 నిమిషాలు సినిమా బాగుందన్న. మిగతా సినిమా అంతా కూడా ఓకే మనం చూస్తున్నాం, అది వెళ్తుంది. బీజిఎం మాత్రం రఫ్ ఆడించాడు. చాలా అంటే చాలా బాగుంది బీజిఎం మాత్రం. సినిమా పరంగా అయితే ఒకసారి అయితే చూడొచ్చు అన్న. థ్యాంక్ యూ.